ఇవాళ స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. మధ్యాహ్నం 1 గంటకు శివునిపల్లెలోని ఇందిరా మహిళా శక్తి స్టాల్ను సీఎం రేవంత్ రెడ్డి సందర్శించనున్నారు. ఇక అనంతరం ప్రజాపాలన బహిరంగ సభలో రేవంత్ రెడ్డి పాల్గొంటారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో బహిరంగ సభ ఏర్పాట్లను ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఎంపీ కావ్య పరిశీలించారు. ఇవాళ స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. మధ్యాహ్నం 1 గంటకు శివునిపల్లెలోని ఇందిరా మహిళా శక్తిని స్టాల్ను సీఎం రేవంత్ రెడ్డి సందర్శించనున్నారు. అనంతరం ప్రజాపాలన బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని ఈ సందర్భంగా మాట్లాడుతారు. అలాగే భారీ ఏర్పాట్లను కూడా ఏర్పాటు చేశారు. ఈ ఏర్పాట్లను ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఎంపీ కావ్య పరిశీలించారు. దీనికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ తిరుపతి అందిస్తారు. తిరుపతి, చెప్పండి, స్టేషన్ గన్పూర్లో దాదాపు 800 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన పనులు, అలాగే పలు అభివృద్ధి పనులు కూడా చేపడుతున్నారు. అలాగే దీనికి సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ వర్సెస్ కాంగ్రెస్ పార్టీ నడుస్తుంది. అలాగే బీఆర్ఎస్ పార్టీ అందరినీ కూడా ముందుగానే అరెస్ట్ చేశారు. తాటికొండ రాజయ్యని కూడా హౌస్ అరెస్ట్ చేసినట్టు తెలిసింది. దీనిపైన మీ వద్ద ఉన్న సమాచారం ఇంకేంటి? సాయిరామ్, ఈరోజు స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించబోతాను. ఈ పర్యటనకు సంబంధించి దాదాపుగా ఏర్పాట్లు పూర్తయినటువంటి పరిస్థితి కనబడుతుంది. మధ్యాహ్నం 1 గంట సమయంలో శివునిపల్లె ప్రాంతానికి చేరుకుంటారు. ఈ శివునిపల్లె దగ్గరే ఇందిరా మహిళా శక్తి స్టాల్స్ను ఏర్పాటు చేశారు. స్టాల్స్ను పరిశీలించిన అనంతరం నేనున్నటువంటి ఎగ్జాక్ట్లీ ఇదే బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటారు. మధ్యాహ్నం 1 గంటకు ఇదే ప్రాంగణానికి చేరుకొని సీఎం రేవంత్ రెడ్డి ఇందిరా మహిళా శక్తి స్టాల్స్ను సందర్శించిన తర్వాత ప్రజాపాలన బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనబోతున్నారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రివర్గం కావచ్చు, మిగతా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలంతా కూడా ఈరోజు ఈ సభలో పాల్గొనబోతా ఉన్నారు. స్టేషన్ గన్పూర్ నియోజకవర్గానికి సంబంధించి 800 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయబోతున్నారు. మొట్టమొదటిసారిగా ఒకేసారి 800 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం. స్టేషన్ గన్పూర్ నియోజకవర్గానికి అభివృద్ధి బాటలు నడిపేందుకు సీఎం రేవంత్ రెడ్డి మొదటి నుంచి కూడా స్పందిస్తున్నారు. మొదటి నుంచి కూడా సహకరిస్తున్నట్టు కూడా ఎమ్మెల్యే కడియం శ్రీహరి చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది. స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం అంటేనే తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో చాలా చరిత్ర ఉన్నటువంటి పేరు. స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో అంతకుముందు మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య పనిచేశారు. ఆ తర్వాత కడియం శ్రీహరి పనిచేశారు. ఇద్దరు కూడా ఎప్పుడూ అధికార పార్టీ ఉన్నప్పుడు అధికార పార్టీ సంబంధించిన సత్సంబాలు కొనసాగిస్తూ అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, అభివృద్ధి వైపే నడిపిస్తున్న చర్చ కొనసాగుతున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. అయితే ఈ పార్టీ మారినటువంటి స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే అభివృద్ధి కోసమే ప్రజలకు పదే చెప్పినటువంటి నేపథ్యంలోనే ఒకే రోజు 800 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపనలు చేస్తే ఇందుకోసమే పార్టీ మారినటువంటి విషయాన్ని ప్రజలకు చెప్పబోయేందుకే ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి తీసుకొచ్చి కృతజ్ఞత సభ పేరుతో బహిరంగ సభను ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. 800 కోట్లతో వివిధ పనులు ప్రతిపాదించడం, వాటన్నిటికీ సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈరోజు శ్రీకారం చుట్టబోతా ఉన్నారు. స్టేషన్ గన్పూర్ నియోజకవర్గానికి మహర్దశ పట్టనుందనే బలమైన అభిప్రాయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సర్వం సిద్ధం చేసి సీఎం చేతుల మీదుగా శంకుస్థాపనల అనంతరం భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు ఎమ్మెల్యే కడియం శ్రీహరి, పార్టీ నాయకులు పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు. మనం విజువల్లో చూస్తున్నాం. శివునిపల్లె దగ్గర కూడా సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభ నుంచి కూడా భారీ ఎత్తున ఏర్పాట్లు కొనసాగించారు. పోలీసుల దగ్గరికి చేరుకొని బందోబస్తు కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ఆ స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్టుగా, కడియం శ్రీహరి వర్సెస్ తాటికొండ రాజయ్య అన్నట్టుగా పొలిటికల్ హీట్ కొనసాగుతుంది. నిన్న కూడా సీఎం రేవంత్ రెడ్డి సభను అడ్డుకొని తీరుతామంటే బీజేపీ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య చెప్పినటువంటి నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు బీఆర్ఎస్ నేతలను, బీజేపీ నేతలను ముందస్తుగానే అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. 800 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన ప్రారంభోత్సవాలు చేయబోతా ఉన్నారు. దీనికి సంబంధించి కూడా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. మధ్యాహ్నం 1 గంటలకు శివునిపల్లెకు సీఎం రేవంత్ రెడ్డి చేరుకుంటారు. 1 గంటల నుంచి 3 గంటల వరకు సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభ శివునిపల్లెలో కొనసాగుతుంది. బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి ఏం మాట్లాడతారు, 800 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు ఒకే రోజు ఎందుకు ఎంచుకున్నటువంటి చర్చ అయితే కొనసాగుతుంది. స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో సీఎం రేవంత్ రెడ్డి పడుతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులను ఇప్పటికే ముందస్తు అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. శివునిపల్లె బహిరంగ సభ ప్రాంగణం అంతా కూడా సీఎం రేవంత్ రాక కోసం ఎదురుచిన పరిస్థితులు కనబడతా ఉన్నాయి. సాయిరామ్, థ్యాంక్ యూ తిరుపతి.